ఎయిర్ బోర్న్ బ్రిగేడ్ ఆల్రెడీ ఇరాక్ లో దిగిందండి. అయితే వాళ్ళ మీద ఆల్రెడీ కౌంటర్ అటాక్ కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో అందులో 500 మందిని చంపేశామని చెప్తున్నారు. AI ఎడిటెడ్ ఇమేజెస్ ఇవన్నీ చూపించి ఆల్రెడీ ఒక బ్రిగేడ్ లెవెల్లో స్ట్రెంత్ దిగింది. అయితే మిగతా 2 కానీ 3 బ్రిగేడ్లు అనుకుంటే అవి ఇంకా తిరిగి రాలేదు. అవి వస్తే సౌదీ అరేబియాలో దిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బ్రిగేడ్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది సార్, అంటే అమెరికా ఎస్టిమేషన్? ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 3,000 to 4,000 ఎయిర్ బోర్న్ ట్రూప్స్ ఇరాక్ లో దిగాయి. అలాగే 31st మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ దాదాపు 3,200 to 3,500 ట్రూప్స్, ఇంక్లూడింగ్ వాళ్ళ LCV, వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ల్యాండింగ్ క్రాఫ్ట్. అండ్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అంటే బీచ్ కి దాదాపు 25 మీటర్ల దూరంలో వచ్చేస్తుంది. అంటే ఏంటంటే యాక్చువల్గా బీచ్ కి చేరుకోగలరు హై టైడ్. అక్కడి నుంచి ఇన్ఫెంట్రీ ఏదైతే ఉందో, మనుషులు, ట్యాంకులు ఇవన్నీ కిందకి దింపగలరు, డైరెక్ట్ గా బీచ్ మీదకి వచ్చేస్తాయి. అటువంటిది దానికి ఓన్ హెలికాప్టర్స్, దాని ఓన్ F-35s కూడా ఉన్నాయి. అంత పెద్దది అది. సో అది తీసుకొచ్చారు సక్సెస్ఫుల్ గా. ఇంకొక మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్